భగవంతుణ్ణి చేరుకోవడానికి ఉన్న ఒకే ఒక్క మార్గం ధ్యానం. అది నాకు తెలిసినప్పుడు నాకు పత్రిగారు ఆకాశం అంత ఎత్తు కనిపించారు. ఎందుకంటే ఇప్పుడు ఈ భూమి మీద ఆత్మవిద్య బ్రహ్మవిద్య నేర్పే వాళ్ళు లేరు అనుకునే తరుణంలో పత్రిగారు ఇంత గొప్ప విద్యని మనకు అందించి భగవంతుణ్ణి చేరుకోవడానికి ధ్యానం తప్పించి ఇంకొకటి లేదుగాక లేదు అని కరాఖండిగా చెప్పారు. విగ్రహారాధన కాదు, విగ్రహారాధనలో మోక్షం కాదు, సత్యారాధన వల్లే మోక్షము అని చాలా ధైర్యంగా గట్టిగా చెప్పారు. అర్హత ఉన్న వాళ్ళంతా కూడా పత్రిగారి దగ్గరికి వచ్చేసి ఈ బ్రహ్మ విద్య నేర్చుకున్నారు. ఇప్పుడు పత్రిగారి దగ్గరికి రావడానికి అర్హత ఉండాలండి. ఏ అర్హత అంటే గత జన్మల నిష్కామ ఫలం, ఆ పుణ్యం ఉంటేనే మనం పత్రిగారి దగ్గరికి రాగలము అని నేను నా పరిచయంలో నేను తెలుసుకున్నాను. మరి 2003లో నాకు గ్యాస్ యాక్సిడెంట్లో 80% కాలిన నేను పెద్ద పెద్ద డాక్టర్లు అందరూ కూడా చనిపోతుందని చెప్పినప్పుడు పత్రిగారు ఒక్కరే నేను చనిపోను అని మరి అందరికీ చెప్పారు. మరి ఆ విధంగా నేను 4 నెలలు నిజంగా మృత్యువుతో పోరాటమే. హాస్పిటల్లో ఉన్నప్పుడు నరకం అంటే ఎక్కడో లేదు, ఇక్కడే ఉంది అని మరి నాకు అవగాహన అయ్యింది. మరి ఆ తర్వాత నేను బ్రతికి వచ్చాక నెల్లాళ్ళు మెడిసిన్ లేకుండానే ఉన్నాను. అలా ఉన్నప్పుడు సార్ చెప్పేవారు పదే పదే, నువ్వు బతుకుతావు, వస్తావు, అన్నీ చేసుకుంటావని. మరి 4 నెలలు అయ్యాక నేను బతికి ఇంటికి వచ్చినప్పుడు గురువాక్యం, ఒక సద్గురువు మాట ఈ భూమి మీద శాసనమై విలసిల్లుతుందండి. కర్మని దాటించే శక్తి భగవంతుడు కలగజేసుకోడట ఎవరి కర్మల్లోని. కానీ ఆ గోవిందుడిని కూడా శాసించగలిగే శక్తి ఒక సద్గురువుకి మాత్రమే ఉంటుంది అని కబీర్ చెప్పడం జరిగింది. అంటే అందుకే గురువు గోవిందుడు పక్క పక్కనే ఉంటే నీ తొలి నమస్కారం గురువుకే పెట్టాలి. గోవిందుడిని కూడా తెలియపరిచేవాడు నీకు గురువే. మరి మన గురువు పత్రిజీ ఒక వ్యక్తి కాదండి, ఒక మహాశక్తి.